పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ విభూది బుధవారం ఈనాటి దివ్యబలి పూజ పఠనాల ధ్యానాంశం యావేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుండి 18వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 20వ వచనం నుండి 6వ అధ్యాయం 2వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 16వ వచనం నుండి 18వ వచనం వరకు ఈనాటి యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా చదువుకున్నట్లయితే, మనుషుల కంటపడకుండాటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలో వీధులలోనూ డాంబికులు చేయనట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళములతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొంది ఉన్నారని నేను మీతో వక్కాణించుచున్నాను. నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండునట్లు రహస్యముగా చేయము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించి నీ తండ్రి నీకు తగిన బహుమానం నొసుగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధులలో మలుపులలో నిలబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించనని మీతో వక్కాణించుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడయ్యున్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానం వసగును. మీరు ఉపవాసం చేయనప్పుడు కపట వేషధారుల వలె విచారవాదనములతో నుండకుడు. వారు తాము పర్ల కంట పడకుండుటకై విచారవాదనములతో ఉపవాసముందురు. వారికి తగిన ప్రతిఫలము లభించనని మీతో వక్కాణించుచున్నాను. ఉపవాసం చేయనప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుక్కొనుము. అందువలన అదృశ్యుడయ్యున్న నీ తండ్రియే కానీ మరి ఎవ్వరు నీవు ఉపవాసం చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించి నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. ప్రియ స్నేహితులారా, మరి యొక్క సువార్త పఠనాన్ని మనం చదువుకొని విని ఉన్నాము. ఈరోజు మనము తపస్కాలమును ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రభు 40 రోజులు ప్రార్థన ఉపవాసములతో తన సువార్త పరిచర్యకు సిద్ధమయ్యాడు. మానవుల రక్షణ కార్యమునకు సంసిద్ధమయ్యాడు. ఈ రక్షణ కార్య తుదిఘట్టమైన ఆయన మరణ పునరుత్థానములలో పాల్గొనాలంటే ఆయన ప్రారంభ కార్యమైన 40 రోజులు ప్రార్థన ఉపవాసములు చేయాలి. దీనిని మనము తపస్సు కాలం అంటూ ఉన్నాం. ఇది విభూది బుధవారంలో మొదలైన పవిత్ర గురువారముతో అంతమవుతుంది. ఈ కాలంలోని ఆదివారములను పరిగణలోకి తీసుకోరు. ఈ 40 రోజులు తపస్కాలమును ఆచరించుట ద్వారా మనము ప్రభు ఎడారిలో చేసిన ప్రార్థన ఉపవాసములతో ఐక్యమవుతాము. ఈ కాలంలో మనం ఎక్కువగా ప్రార్థన, ధ్యానం, ఉపవాసం, దాన ధర్మాలు చేయాలి. ఇది మనలో ఉండే అహంభావమును, స్వార్థమును తగ్గించి క్రీస్తు ప్రభు వలె మారుస్తుంది. ఈయన వలె మన ఇష్టం కాకుండా దేవునికి ఇష్టమైన జీవితాన్ని మాత్రమే జీవించేటట్లు చేస్తాయి. తపస్కాల క్రియలు మనలను ప్రభు మనస్తత్వమునకు మార్చి ప్రభువులాగా జీవించేటట్లు, మరణించేటట్లు, తదుపరి ఆయన ఉత్థానంలో భాగస్వాములు అయ్యేటట్లు చేస్తాయి. ఆధ్యాత్మిక వసంత కాలమునకు స్వాగతం, సుస్వాగతం. విభూది బుధవార దైవార్చన కార్యక్రమంలో శ్రీ సభమన్లను ఈ పరిశుద్ధ శ్రమల తపస్కాలమునకు ఆహ్వానిస్తూ క్రీస్తుతో కలిసి ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మాల ద్వారా మన జీవితములను పరలోక బాటలో నడిపించుకొనుటకు మంచి అవకాశం దయచేస్తుంది. యేసుతో కలిసి 40 దినములు ఎడారిలో పయనించుట ద్వారా మీరు ఆధ్యాత్మిక స్థితిగతులను
తీరుతెన్నులను సమగ్ర రూపంలో తెలుసుకోవాలి. తద్వారా కావలసిన మార్పులను చేయుటకు, హృదయ పరివర్తన పొందుటకు శ్రీసభ మనకు ఈ సువర్ణ అవకాశమును ప్రసాదిస్తుంది. మరి మన ప్రయత్నం ఎలా ఉండబోతుంది? పాత అలవాట్లకు, ప్రవర్తనలకు స్వస్తి పలుకుటకు సిద్ధంగా ఉన్నామా? నేటి సువిశేష పాఠనమందు చివరి వాక్యం మనకు ఆధ్యాత్మిక భరోసా ఇస్తుంది. మనము చేయు దీక్షలు, ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మములు దేవుని దృష్టిలో ప్రీతికరం అవ్వాలి. లేనిచో ఆధ్యాత్మిక వసంతకాలంగా పరిగణింపబడే ఈ తపస్కాల ఫలములను పొందలేక మన జీవితంలో బారుతాయి. మన తలంపులను, క్రియలను, దృక్పథములను లోతుగా తెలుసుకున్న దేవుని వద్ద నుండి మనము ఏమియో దాచిపెట్టక పరిపూర్ణ మారు మనసు పొందుటకు మనము కంకణం కట్టుకోవాలి. తద్వారా మన సిద్ధపాటును క్రమబద్ధీకరించుకుంటూ రానున్న క్రీస్తు ఉత్థాన పండుగకు త్రికరణ శుద్ధిగా మన హృదయములను క్రైస్తవ విలువలతో అలంకరించుకొనగలం. ప్రపంచవ్యాప్తంగా కథోలికులతో కలిసి పయనించు ఈ తపస్కాలంలో మన పాపములను తెలుసుకొని క్రీస్తు శ్రమల బాటలో పయనిస్తూ పావనమవ్వాలి. ఇటువంటి ప్రేషిత కార్యం నాకు ఆధ్యాత్మిక వసంతకాలం మొసగే సవాళ్లను ధీటుగా జీవించి తగిన ఆత్మ ఫలములను పొందుకుందాం. తపస్సు కాలం కృపాకాలం. తా అంటే తప్పులకు, పా అంటే పశ్చాత్తాపపడి, సు అంటే సువార్తను అంగీకరించటమే నిజమైన తపస్సు కాలం. ప్రియ స్నేహితులారా, మరి ప్రభు మనతో ఈనాడు మాట్లాడేది ఏమిటి అంటే, ఒక గంట సేపు అయినా నాతో ఉండి ప్రార్థించలేవా అని శిష్యులను అడిగినట్లు మనల్ని కూడా ఈనాడు ప్రభు అడుగుతూ ఉన్నారు. ఒక గంట ఏంటి ప్రభువా, నా జీవితాంతము నేను నీకు శరణమై ఉంటాను, నిన్ను ప్రేమిస్తాను, నిన్ను అనుసరిస్తాను అని ప్రభువుతో మాట్లాడదాం. దయగల సర్వేశ్వరుడు ఈ యొక్క తపస్కార దీవెనలు మనపై కుమ్మరింపబడినగాక. ఆమేన్. మన దాన ధర్మాలు, ఉపవాస ప్రార్థనలు దేవునికి ప్రీతికరమగునుగాక. ఆమేన్. మన తప్పులను సరిదిద్దుకొని దేవుని బాటలో నడుచుదముగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.